వెల్కమ్ టు సాయి మాస్టర్ అకాడమీ. చిన్న కౌన్సిలింగ్ క్లాస్. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎన్ని ఇయర్స్ ఇంట్లో ఉంటారు, అది నేను అడిగిన క్వశ్చన్. కొంతమంది అయితే 8th హాస్టల్ వేస్తుంటారు, 7th 8th కదా, ఇంకా చిన్న క్లాస్ నుంచి చేసేది ఈ మధ్యలో తగ్గింది. పిల్లల మీద ప్రేమ ఎక్కువయ్యి సెక్యూరిటీ రీజన్స్, బయట బాగాలేదు కదా, సో దానివల్ల ఫుడ్ వల్ల తగ్గిపోయింది. అయినా ఇప్పటికీ 5th క్లాస్లో ఎంట్రన్స్ రాసి 6th నుంచి నవోదయ హాస్టల్స్ ఉన్నాయి, గురుకుల హాస్టల్స్ ఉన్నాయి, కానీ తక్కువ మందే వెళ్తున్నారు. సో అవన్నీ పక్కన పెడితే జనరల్గా 10th క్లాస్ వరకు పెట్టుకుందాం బార్డర్. 10th క్లాస్ తర్వాత అయినా నువ్వు బయటికి వెళ్ళాల్సిందే కదా. 10th క్లాస్ తర్వాత 10th వరకు నువ్వు ప్యాంపరింగ్, నీకు ఏది కావాలన్నా, ఇప్పుడు మరీ ఘోరం ఆర్డర్స్, నిజమే కదా నేను చెప్పేది. నీకు ఏది కావాలన్నా పేరెంట్స్ తెచ్చి పెడుతున్నారు. ఈ అంటే ఏదంటే అది తెచ్చిపెట్టే దాన్ని కూడా మనం ఒక సంస్కృతి అందాం, సాంప్రదాయం అందాం. అది చిన్నగా హైదరాబాద్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయింది. డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇప్పుడు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ ఇలా ఉంటాయి కదా డిస్టిక్స్. ఆ హెడ్ క్వార్టర్స్ దాటేసింది, మండల్ లెవెల్కి వెళ్ళిపోయింది, చిన్నగా విలేజ్ దాకా పోతుంది. ఇప్పుడు విలేజ్లో కూడా కొంతమంది పేరెంట్స్ అలాగే ఉన్నారు, ఏది కావాలంటుంది. కానీ జనరల్గా ఏది కావాలంటే అది ఇవ్వద్దు, ఏది అవసరమో అది ఇవ్వాలి. ఇప్పటికైనా ఏదైనా మీకు అవసరం ఉందనుకో, ప్రీ ప్లాన్ చేసే పేరెంట్స్ చాలామంది ఉంటారు. ఈ టైంలో ఇది ఇవ్వాలి, ఈ టైంలో ఇది ఇవ్వాలి, ఈ టైంలో ఇది ఇవ్వాలి. కానీ వీళ్ళు కూడా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఏమవుతుంది, వీళ్ళందరినీ చూసి నేర్చుకుంటారు. అంటే పాష్, ఏదైతే అది ఇచ్చేస్తాను, నా బిడ్డ కంటే ఎక్కువ, నా కొడుకు కంటే ఎక్కువ ఇవ్వాలి, కానీ ఏది అవసరమో అది ఇవ్వాలి. అది చెప్తుంటారు కదా జనరల్గా. ఇప్పుడు 18 years దాటితేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు, అప్పుడు నువ్వు బండి కొనియచ్చు. 10th క్లాస్ పాస్ అవ్వగానే బండి కొనిస్తాను హామీ ఇస్తాడు. వాడు ఎందుకు కోరుకుంటాడు? ఇప్పుడు మనకి ఏప్రిల్ 5th రోజు బర్త్డే ఉంది, మనకి బండి కావాలి, కొనిస్తాను మాట ఇచ్చారు. 5th రోజు చెప్పినే కదా, నెక్స్ట్ మంత్. ఏ బండి అది? ఎక్కువ సీసీ ఉన్న బండి, అంటే మామూలుగా స్పోర్ట్స్ ఇలాంటివి వాడుతుంది, అలాంటి బండి. మళ్ళీ వాడి ఏజ్ ఎంత? 16కు 17 మధ్యలో ఉంటుంది. 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, అంతే కదా. వానికి అంత బండి అవసరమా? కానీ ఎందుకు కొనిస్తున్నారు? ప్రేమ. కానీ నిజానికి అది ప్రేమనా? వాడికే నష్టం. ఆల్రెడీ మొన్ననే స్కూటీ మించి పడ్డాడుగా, ఆల్రెడీ మొత్తం దెబ్బలు తాకినాయి, అదే మెయింటైన్ చేయలేకపోతుంది. బండి నేయడం వస్తారు వాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక టైంలో బయటికి రావాల్సిందే కదా. ఎన్ని రోజులని పేరెంట్స్ ఇంట్లో కాపాడుకుంటూ ఉంటారు చెప్పు ఒకసారి. కాబట్టి అన్నీ తెలవాలి, అన్నీ అనుభవించాలి. నడవాల్సి వస్తే నడవాలి, ఒక్కరే వెళ్ళాల్సిన సిచ్యువేషన్లో వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళాలి. అర్థమవుతుందా? అంతేగాని ప్రతి దానికి మదరు, ఫాదరు, లేకపోతే మామయ్య, లేకపోతే ఇంకెవరో ఉంటేనే వెళ్తానంటే అదే ఏంటి, స్కూల్ లెవెలే అయిపోతుంది అది. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ, ఇంకా అసలు నువ్వు అలోన్గా ఫైట్ చేయాల్సిందే మొత్తం. ఇంకెవరు ఉండరు. ఇప్పుడంటే సపోర్ట్ ఉన్నారు, అప్పుడు ఏడుంటారు? వాళ్ళు కూడా ఓల్డ్ అయిపోతుంటారు కదా. కానీ మీకు ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, లైఫ్ అంటే ఒక సర్కిల్ లాగా ఉంటుందని. సత్యం, మనం ఏదైతే చేస్తుంటామో అదే రివర్స్ వస్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే ఇప్పుడు కష్టపడ్డోడికి రిజల్ట్ వస్తుంది, నిద్రపోయేటోడికి ఫెయిల్యూర్ రిజల్ట్ వస్తుంది. మనం ఏది చేస్తే దానికి సంబంధించిన రిజల్టే వస్తుంది. కానీ మనం పడుకొని మంచి రిజల్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేయదు. చదువుకో, మంచి రిజల్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేయదు, వస్తుంది. అంటే కొంతమందికి, సార్ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఏమీ రాదు కానీ మార్కులు వచ్చినాయి సార్, పాస్ అయినా కూడా చెప్తారు మీరు. అంటే దీనికి మీరు టిట్ ఫర్ టాట్ లాగా ఇదొకటి చెప్తారు. ఎగ్జామ్ ఉంది ఛాన్స్. అది ఎవరికంటే, నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు మేము మాట్లాడుకున్నాం అనమాట. 2009 నుంచి కష్టపడుతూనే ఉన్నాం మేము, మరి ఇంకా వస్తలేదు డేటు. ఉంటే ఒకేసారి ఒక 10 కోట్లు దొరికితే అయిపోతుంది కదా.
హ్యాపీగా వెళ్ళిపోతాం, మంచిగా ఉంటాం. చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు మీరు వర్క్. 5th, 6th, 7th, 8th అన్నీ కష్టపడి రాస్తేనే మార్కులు బాగా వస్తున్నాయి మీకు. ఎక్కడ ఇప్పుడు కరోనా వచ్చింది ఒక 1 ఇయర్. ఆ 1 ఇయర్లో 10th క్లాస్ చదివిన వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కూడా 10th ఫెయిల్ అయ్యి ఆ ఇయర్ అప్లై చేసిన వాళ్ళు అందరూ పాస్ అయిపోయారు ఎగ్జామ్స్ రాయకుండానే. అది ఫేట్ అంటే అర్థమైందా? అంతకు ముందు చాలామంది ఫెయిల్ అయ్యారు, దాని తర్వాత చాలామంది ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అప్పుడు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది కదా, 30 years 20 years లేదా 10 years నుంచి 10th ఫెయిల్ అయ్యి ఆ ఇయర్ అప్లై చేసి పాస్ అయిపోయింది అంతే. ఎందుకంటే ఆ ఇయర్ ఎగ్జామ్స్ లేవు, అందరూ పాస్. ఒక ఫేట్ అంటే అట్లా ఉండాలి, అది అదృష్టం. లక్కీ అంటే అట్లా ఉండాలి. అట్లా మనకు లేదు కాబట్టే కదా ఈ సిచ్యువేషన్ అంతా, ఈ ప్రాబ్లమ్స్ అంతా. సో ఒక 100%లో 1% ఉంటారు అలాంటి వాళ్ళు. 1% కూడా ఉండరు. ఒక 1000లో ఒక 2-3 ఉంటారు కావచ్చు. బిజినెస్ తీసుకుందాం, మీకు సంబంధించిందే తీసుకుందాం. షాప్స్ చాలామంది ఉంటారు, కానీ మీకు తెలిసిన మీ ఫ్యామిలీలో ఒక 100 కుటుంబాలు, ఒక 500 కుటుంబాలు ఉన్నప్పుడు దాంట్లో ఏదో ఒక్కరు మాత్రం పోతూనే ఉంటారు అట్లా. అరే మనం ఎంత చేసినా మనం పోతురు ఇంద్రా పోయి, అదృష్టం బాగుంది అని అనుకున్నాం, అంతేనా కదా? అన్నిట్లో ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పక్కన అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ ఈ అమ్మాయికి రావా, అమ్మాయికి బాగా వస్తుంది మార్క్స్. అరే నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, నాకు రాలే, అమ్మాయికి వచ్చింది. అట్లా ఒక్కొక్కరు ఉంటుంది అన్నమాట లక్కీ. అర్థమైందా? మనకు ఎట్లాగూ లేదనేది కన్ఫర్మ్ ఉంటే ఎప్పుడో అయిపోయేది కదా హ్యాపీగా. ఫస్ట్ ఏది మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేసినాము, వచ్చేస్తుంది, అయిపోయింది ఇంకా. ఎందుకంటే మనకు ఫుల్గా ఉంది లక్కీ, అదృష్టం అనేది ఫుల్గా ఉంది కాబట్టి చేయగానే వచ్చేసింది. చేసినా రాలే, ఇంకోటి చేసినా రాలే, ఇది రాసినా వస్తలేదు అంటే చేయాలి, ఇంకా వర్క్ చేయాలి, ఇంకా వర్క్ చేయాలి. ఇక మనం దాని మీద హోప్స్ పెట్టుకోవద్దు అని చెప్తున్నాను. ఇప్పుడు మనకున్న 50 days 40 days 25 days 30 days ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ జనరల్గా మార్నింగ్ 7కు 7:30కి వచ్చేది, నైట్ ఎప్పుడు 7:30 దాకా ఉండేది. పొద్దున 9కు క్లాస్ పెట్టి మధ్యాహ్నం 1 hour బ్రేక్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం 5-5:30కి పంపించిన 9కు రావట్లే, 5 దాకా ఆగట్లే, మధ్యాహ్నం గంట ఎక్కువ బ్రేక్ తీసుకుంటున్నారు. ఎందుకు? నెగ్లిజెన్స్. బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతే మీకు మళ్ళీ చెప్తున్నా, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి ఒక ఎంట్రన్స్ పాసే. అంటే ఏదైనా ఇప్పుడు అక్కడ ఉంటాయి కదా పార్కులు, ఎంట్రన్స్కి వెళ్ళాలంటే ఒక టికెట్ కొనుక్కుంటాం చూడండి, అలాంటిది మాత్రమే అది. లోపలికి వెళ్ళినాక నీ టాలెంట్ చూపించాలి, లేకపోతే మళ్ళీ బయటికి రావాలి. అర్థమవుతుందా? ఒక క్వాలిఫికేషన్ అంతే. ఈ తర్వాత ఏదైతే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారో, మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కావచ్చు, అవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం రాసే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి లిమిటెడ్ క్వశ్చన్, మనం ఏ క్వశ్చన్ చదివితే అదే వస్తుంది, దాంట్లో మారే ఛాన్సే లేదు. కానీ ఇవి నువ్వు ఎన్ని చేసినా అందులోంచి ఒక్క క్వశ్చన్ రాదు. సో నీకు బాగా గ్రిప్ ఉంటే ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. టక్కున సాల్వ్ చేయగానే ఆన్సర్ వచ్చిందంటే ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతావు, లేదు రాలేదంటే దాని మీదే టైం అంతా స్పెండ్ చేస్తాం. సో ఇక్కడ తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్లు ఎవడు చేయగలిగితే వానికే ర్యాంక్. ఎక్కువ క్వశ్చన్లు ఎవడు చేస్తాడు అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రాక్టీస్ చేసినట్టు చేయగలుగుతాడు. ఎందుకంటే వాడు చేసి డిఫరెంట్ ఇప్పుడు చూడండి మీరు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే మీకు ఇంట్రెస్ట్ బాగుంటుంది. ఒకటే మోడల్ ప్రాబ్లమ్స్ చేసిన అనుకోండి, ఆవలింత వస్తుంది, నిద్ర వస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, ఇంకో క్వశ్చన్ డిఫరెంట్గా ఇట్లా చేస్తుంటే మీకు ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. కానీ ఒకటే మోడల్, నేను ఫైండ్ సర్కిల్ సెంటర్ అని ఒక 50 క్వశ్చన్లు ఇచ్చా, 50 ఈక్వేషన్లు ఇచ్చా, సెంటర్ రేడియస్ కనుక్కోమని అడిగాను. అన్నింటిలో జిఎఫ్సీలు కనుక్కోవడమే, సెంటర్లో పెట్టడం, రేడియస్లో పెట్టడం, సెంటర్ రేడియస్ ఒక 5 చేయగానే సార్ అన్నీ ఏముంది సార్, ఈజీ అవుతుంది సార్ అంటారు. అదే డిఫరెంట్ చేస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఇది కూడా ప్యాషన్గా చేస్తే, ప్యాషన్గా చేయకుండా టైంపాస్గా చేస్తే రా. అయితే మీకు ఇంకా ఏంటంటే మనోధైర్యం అంటారు, వర్డ్ విన్నారా? మనోధైర్యం. ఓకే, మెంటల్లీ స్ట్రాంగ్, ఇది బాగా అవసరం.
అర్థమైందా? వింటున్నావా? మెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఏమైనా తట్టుకోగలరు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, హెల్త్ ప్రాబ్లం అయినా, ఇంకే ప్రాబ్లం. మెంటల్లీ స్ట్రాంగ్గా లేని వాళ్ళు తట్టుకోలేరండి. ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. అందులో మేల్ కంటే ఫీమేల్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు అనేది అది ప్రూఫ్. అది నేను చెప్పేది కదా, అధ్యయనాలు చేసి సర్వేలు చేసి చెప్పింది కదా. సో అప్పుడు కొంచెం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ టైంలో దానికి రెమెడీ ఆలోచించాలి, కానీ దానివల్ల టైం వేస్ట్ కాకుండా చూసుకుంటే మీకు యూస్. దానివల్ల టైం వేస్ట్ అయింది అనుకోండి, అది రాదు. మనకు సంవత్సరాలు టైం ఉండదు కదా. మనకున్నది ఎంత, హార్డ్లీ ఒక 40-45 డేస్ ఉంటుంది. ఆ 45 డేస్లోనే నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం చదువుకోవాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని చాప్టర్ను ఆబ్జెక్టివ్ చేయాలి. ఐపీ కాదు, ఐపీ అంటే నువ్వు చేయగలుగుతావు, 45 డేస్ అయినా సరిపోతుంది. కానీ ఆబ్జెక్టివ్ చేయాలి. దాంతోపాటు మనం వేరే ఆథర్ బుక్స్ తెచ్చుకున్నాం. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పినా మీకు నేను, మళ్ళీ పీడిఎఫ్లు ఇస్తున్నా. అది ఎన్ని చేయాలి చూడండి. సో ఇంత వర్క్ ఉంటుంది కాబట్టి మీరు బాగా ఫస్ట్ మెంటల్గా ఏం ఫిక్స్ అవ్వాలంటే, ఇంతకుముందు చదివిన దానికంటే ఇంకో 2 గంటలు ఎక్కువ చదువుకోవాలని ఫిక్స్ అయిపోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హాలిడేస్. మీరు ఎప్పుడైనా అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ పేపర్స్ కరెక్షన్ చేస్తారు తెలుసు కదా. సండేలు ఉండవు వాళ్ళకి, సండే కూడా రావాలి. ల్యాబ్ ఎగ్జామ్స్ సండేలు కూడా ఉంటాయి. ఇంప్రూవ్మెంట్ రాస్తారు, సండేలు ఉండవు వాటికి, సండే కూడా ఎగ్జామ్ ఉంటుంది. అంటే కొన్ని తప్పదు, ఆ టైంలో మనకు టైం తక్కువ ఉంది, వర్క్ అయిపోవాలి అంటే సండేలు కూడా వర్క్ చేయాలన్నట్టు. ఇప్పుడు మీకున్న టైం కూడా చాలా తక్కువ కాబట్టి సండేలు కూడా మర్చిపోవాలి. సండే ఆల్సో ఫుల్ డే వర్క్ డే అని పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, ఓకే. సండే సార్ నేను కొంచెం తొందరగా వెళ్తా, వెళ్ళలేదు, లేదా ఏదో పని ఉంది సార్ వెళ్తా, లేదా ఏదైనా బాగాలేదు వెళ్తా, వెళ్ళినా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాక వెంటనే ఫస్ట్ రికవరీ కావాలి. ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకొని ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవాలి, రెజ్యూమ్ చేయాలి మళ్ళీ. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి, మీరు జనరల్గా చూడండి, అంటే నేను అంటున్నాను మీరు బాధపడద్దు, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎక్కడైనా ఊర్లలో ఈ గొర్రెలను, మేకలను మేపే వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు వాళ్ళకు ఒక మనిషి ఉంటాడు వాటికి? ఎందుకంటే వాటికి మనకున్న జ్ఞానం ఉండదు. వాటికి దానికి ఆకలైంది అనుకో, ఆడ గడ్డి కనబడింది అనుకో, పోయి తింటుంది. కానీ అది మా యజమానిదా మీ యజమానిదా అని చూస్తుంది, అది చూడదు, అది పోయి తింటూనే ఉంటుంది. వాటర్ కావాలనుకో, అక్కడ వాటర్ కనబడితే క్రితం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తాగుతూనే ఉంటుంది. అంతేగాని ఇది పక్కింటి వాళ్ళది చేయొద్దు, ఇది మన ఇంటిది, మనం ఇక్కడే తాగాలని ఉంటుంది వాటికి? ఉండదు. వాటికి ఎందుకు ఉండదంటే బ్రెయిన్ ఉండదు. ఈ రోజులలో బాగా ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీకు నేను ఒక విషయం చెప్తాను, మీరు వెళ్ళి నేను ఏదో ఒక పని చెప్తా, ఒక పెద్ద రాయి తీసుకొని ఇసిరేండి వాడి మీదకి అని చెప్తా. ఎంతమంది ఇసిరేస్తారు మీరు లోపల పోయి? వెళ్తా, ఒక కర్రించి రోడ్డు మీద ఒకటి వెళ్తుంది, కొట్టుపో అని చెప్తా, కొడతారా? ఎందుకు కొట్టరు? ఎందుకంటే మీకు తెలుసు అది తప్పని. బుక్ ఇస్తారు, ఈ క్వశ్చన్స్లో ఈ 4 వస్తున్నాయి రేపు ఎగ్జామ్లో అంట, చదవరా? ఎందుకు చదువుతున్నారు? మీకు తెలుసా ఇవి వస్తాయి, అది తప్పు ఇది రైట్ అని తెలుసు కాబట్టి మీరు చేస్తున్నారు. వాటికి తెలియదు కాబట్టి చేయదు. వాటికి జ్ఞానం లేదు కాబట్టి వాటికి ఒక మనిషి అవసరం. మనకు ఉంది కాబట్టి మనకెందుకు ఒక మనిషి మానిటరింగ్ చేయడానికి? నేను ఇదే క్వశ్చన్ అడిగేది నేను నా సెక్షన్లో వేసేది. అరే మీకు డౌట్స్ చెప్పడానికి సార్ కావాలి, కానీ మిమ్మల్ని మర్రేయడానికి సార్ ఎందుకు? ఇటు కూర్చో, అటు కూర్చో, మాట్లాడకు, ఇటుకో, పడుకో, కుళ్ళే, బయటికి పో అని చెప్పడానికి ఎందుకు? అవన్నీ కామన్ సెన్స్తో చేయాల్సినవి. ఇప్పుడు రేపు పొద్దున ఎగ్జామ్, ఇవాళ ఏం చేస్తాడు? ఎవడైనా చదువుకుంటాడు, కానీ ఈరోజు కూడా చదువుకోని చెప్పించుకునేలాగా ఉంటే అదేం చదువు అంటారు? నువ్వు మీ మమ్మీనైనా అడుగు, నువ్వు మీ డాడీనైనా అడుగు, నువ్వు మీ నాన్ననైనా అడుగు. ఈ ఎగ్జామ్స్ ముందు రోజే కాదు, ఒక 10 days హాల్ టికెట్స్, అంటే ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయినాయి అంటే జాలీగా
ఏ పెద్ద పేపర్ తీసుకునేది, టైం టేబుల్ లాగా వేసుకునేది, కూర్చునేది, చాలా సీరియస్గా బావి దగ్గర పోయేది, ఆడ కూర్చునేది, చింత చెట్టు, మర్రి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, బోర్ కింద స్నానం చేసేది, కూర్చునేది, మంచిగా చదువుకునేది, మంచిగా కొద్దిసేపు పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ చదువుకునేది, సాయంత్రం పూట మళ్ళీ కొంచెం స్నానంలా చేసుకొని మళ్ళీ వచ్చేది, తిని మళ్ళీ చదువుకొని పడుకునేది. అంటే ఫుల్ ప్రియారిటీ మొత్తం చదవడానికి ఎక్కువ టైం ఇచ్చేది మేము. మీ పేరెంట్స్ చెప్తారు వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్. ఇక బోర్ కొడితే పోయి కాసేపు ఆడ కూర్చొని చదువుకునే, కాసేపు బావి దగ్గర చదువుకునేది, కాసేపు ఫ్రెండ్స్ ఇంటికి పోయి చదువుకునేది. కానీ చదువుకోవడం అయితే ఆపలే. ఫ్రెండ్స్ ఇంటికి పోయి టీవీ చూడడమో, బావికాడికి పోయి మొత్తం చైర్లలో తిరగడమో, లేకపోతే ఇట్లా చేయలేదు. ఏడికి పోయినా బుక్స్ పట్టుకొని పోయి ఆడ కూర్చొని చదువుకొని మళ్ళీ బోర్ కొట్టిందనుకో మళ్ళీ ఇంకొక అడుగు పోయి చదువుకొని. కానీ చదువుకోవడం అయితే ఆపలే. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కేవలం ఆపేస్తున్నారు. 2 గంటలు చదివినాయి కదా చాలే, 3 గంటలు చదివే చాలే, 4 గంటలు చదివినా చాలే. ఒక స్టోరీ చెప్తాను. మీకు తెలుసో తెలియదు కానీ ఒక చిన్న స్టోరీ. ఒక పాత సామాన్లు ఉంటాయి కదా, పాత సామాన్లు కొనే వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఈ అట్టలు, ఇరిగిపోయినాయి టీవీలు ఇవన్నీ కొంటుంటారు అనమాట. వాళ్ళు షాప్ అది వాళ్ళది, స్క్రాప్. అదో పెద్ద లారీ సామాన్ కాగానే లారీ వాడికి చెప్తే మళ్ళీ వాడొచ్చి తీసుకొని పోయి డబ్బులు ఇస్తాడు. ఇది వాళ్ళ బిజినెస్. ఆయన తిరుగుతూ ఉంటాడు, తెచ్చి ఇనుపై నీడేస్తూ ఉంటాడు. అవి వీళ్ళన్నీ మళ్ళీ షఫుల్ చేస్తారు, అంతా క్లీన్ చేస్తారు అనమాట. ఇనుపై ఒకవైపు, ప్లాస్టిక్ ఒకవైపు, పేపర్ ఒకవైపు ఇట్లా చేసేస్తే వాడు వస్తే అన్ని సపరేట్ చేసేసుకొని కట్టలు కట్టుకొని వాడు తీసుకొని పోయి జోకి డబ్బులు ఇస్తాడు. అది వాళ్ళ బిజినెస్. వాళ్ళకు ఒక బాబు ఉంటాడు, వాడు మంచిగా చదువుతాడు, చాలా బాగా చదువుతాడు. ఒక జాబ్ వస్తుంది. ఒక జాబ్ వచ్చినాక ఇంటర్వ్యూకి వెళ్తాడు. షార్ట్కట్లో చెప్తాను నేను. ఇంటర్వ్యూకి వెళ్ళినాక కూర్చొని ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్, ఎంత చదువుకున్నావు, ఎలా చదువుకున్నావు అన్నప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే చెప్తాడు, ఇట్లా స్క్రాప్ షాప్ ఉందండి మాకు అని చెప్తారు అన్నమాట. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక స్టోరీ చెప్తున్నామంటే, మేము అంటే టీచర్గా ఒక స్టోరీ ఏదైనా చెప్తున్నామంటే మీరు దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్తామన్నమాట. అది నిజమా లేకపోతే ఇమాజినేషన్ అనే తర్వాత విషయం, కానీ మనకు యూజ్ అయిందా కాలేదా అన్నది కావాలి. ఓకే, ఇప్పుడు నువ్వు చైతన్య కాలేజీలో చదువుతున్నావు అనుకో, నీకు నేను ఒక క్వశ్చన్ చెప్పినా ఇది సాల్వ్ చేయమన్నా, నీకు అది చైతన్య అయితేనే సాల్వ్ చేస్తావా, ఎగ్జామ్కి వస్తే చాలా, అది ఇప్పుడు ఇంపార్టెంట్, రైట్? సో అయితే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. అడిగితే అన్నీ చెప్పినాక మా నాన్న వాళ్ళు ఇట్లా చేస్తారని చెప్తారు. చెప్పిన తర్వాత సరే నీకు ఒక చిన్న టెస్ట్ పెడతా, ఆ టెస్ట్ తర్వాత నీకు జాబ్ ఇచ్చేస్తాను అంటాడు. కానీ నాకు జాబ్ కన్ఫర్మ్ కాదా అని అడుగుతాడు. నీకు జాబ్ కన్ఫర్మే, ఆ టెస్ట్ పాస్ అయితే, చిన్న టెస్ట్ 99% అయిపోయింది, ఒకటే 1% ఉంది, ఆ 1% ఈ టెస్ట్ అని అంటాడు. అది అయిపోతే జాబ్ ఇచ్చేయడం అని చెప్తాడు ఎవరైతే హెచ్ఆర్ ఉన్నాడో అతను. సరే ఓకే రెడీ అంటాడు. సరే నువ్వు ఏం చేయంటే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న ఇద్దరిని ఒక 1 వీక్ హాలిడే ట్రిప్, అంటే ఊర్లో ఏమున్నది కానీ రెస్ట్ ఇచ్చి షాప్ మొత్తం నువ్వు చూసుకో, ఆ 1 వీక్ తర్వాత నువ్వు వచ్చి నేను ఇచ్చేస్తాను. అంతే కదా సార్, ఏముంది, ఖచ్చితంగా నేను పోతాను అని చెప్పేసి పోతాడు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పోయి ఇంటర్వ్యూ బాగానే జరిగింది, కాకపోతే ఏంటంటే ఒక 1 వీక్ మన షాప్ని నేను చూసుకోవాలి, మీరు రెస్ట్ తీసుకోవాలి, అది నా టెస్ట్. అప్పుడు ఇచ్చేసారంటే అవసరమా నా జాబ్, అవసరం లేదు, పేరెంట్స్ ప్రేమతో ఏదో అంటుంటారు కదా, అంటే లేదమ్మా నాకు జాబ్ చాలా అవసరం, మంచి కంపెనీ, మంచి శాలరీ, ఇంకా వన్స్ వచ్చిందంటే బాగుంటుంది, ఒక 1 వీకే కదా నేను చూసుకుంటాను, ఏముందిలే పెద్ద ఏముంది, ఆ సామాన్ తెచ్చి ఆడేయడమే కదా, సపరేట్ చేయడం కదా, ఏం కదా నేను చూసుకుంటానే అంటాడు అన్నమాట. ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక వచ్చి అంటే తెలిసిన వాళ్ళు అందరూ తెచ్చిస్తూ ఉంటారు కదా, ఇది తీసుకో, ఇది కేజీ లెక్క తీసుకో అని చెప్పేసి, టీవీలు, ఫ్రిడ్జులు, ఇట్లాంటి ఫ్యాన్లు ఏవైతే పాడైనా అన్నీ తెచ్చిస్తుంటారు. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు సపరేట్ చేసుకోవాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా ఐరన్, ప్లాస్టిక్, పేపర్ ఇవన్నీ సపరేట్ చేసుకోవాలి, వీళ్ళు డ్యూటీ కదా. స్టార్ట్ చేస్తారు డ్యూటీ. ఫస్ట్ డే ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయిన తర్వాత ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తినాలి, కూర్చొని అన్నం తింటుంటే, అన్నం కలుపుతుంటే
చేతులు పనిచేయవు. అంటే ఫుల్ మంట పుడుతుంటుంది చేతులు అన్నం కలుపుతుంటే. ఎందుకంటే ఈ చేతులతోనే కదా అంత తీసుకున్నది, అది మంట పుడుతుంటుంది. ఇందులో చూస్తే అన్ని గీతలు మొత్తం మొత్తం రఫ్ అయిపోయినాయి చేతులని. అంత కోసుకుపోయి ఒక ఐరన్ రేకిటు, ఒక ప్లాస్టిక్ ముక్క ఇట్లా కోసుకుపోయి అనమాట. బాగా ఇబ్బంది పడుతుంటాడు. వాళ్ళ మమ్మీ తినిపిస్తుంది. ఫస్ట్ డే అయిపోయిందా, అమ్మ నేను చాలా ఈజీ అనుకున్నా కానీ బాగానే ఇబ్బంది అవుతుంది కదా అనుకుంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ పోతాడు, సేమ్ అట్లా. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే కూడా అయిపోతుంది. సెవెంత్ డే కల్లా మొత్తము ఘోరంగా ఉంటాయి. ఫస్ట్ ఎవరికైనా స్మూత్గా ఉన్నాయి, ఫస్ట్ రక్తాలు కారాలి, తర్వాత అవి కాయలు కాయాలి, తర్వాత ఏం కాదు, స్ట్రాంగ్ అయితే అప్పుడు నీ రేకిట్లో పోసినా ఏం కాదు. సో సెవెంత్ డే కల్లా చూస్తే ఏముంది, ఘోరంగా ఎన్నో విధంగా దానికి బ్యాండేజ్లో కట్లో కట్టుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు ఏం చేస్తాడంటే ఇంట్లో ఒక ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు, 1 వీక్ నాకు ఈ టెస్ట్ ఎందుకు ఇచ్చిండా అని ఆలోచిస్తాను అన్నట్టు. మామూలుగా ఏదైనా చెప్పొచ్చు, ఇదే ఎందుకు ఇచ్చిండా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది వాడికి. ఏం అర్థమవుతుంది, 10th క్లాస్ అయిపోగానే మంచి రిపీటెడ్ ఒక మంచి ఇంటర్ కాలేజీలో వేశారు. ఇంటర్మీడియట్ అయిపోగానే మంచి బీటెక్ కాలేజీలో ఫీజు కట్టేశారు. ఇలా మంచి చదివిపిస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న. వీడికి అక్కడ ఎంత హార్డ్ వర్క్ జరుగుతుంది, ఈ డబ్బులు ఎలా వస్తున్నాయని వాడికి తెలియట్లే. కానీ ఏసీ రూమ్లో, క్లాస్ రూమ్స్ కాబట్టి ఏసీలో చదువుకున్నాడు. 10th ఇంటర్లో, బీటెక్లో కూడా మంచి ఏదో సిబిఐటి కానీ, లేకపోతే బీవీఆర్ఐటి కానీ, లేకపోతే ఇంకా విఎన్ఆర్ అని ఇలాంటి మంచి కాలేజీలో. సో అక్కడ ఉండే పిల్లలు కూడా ఫుల్ పాష్గా ఉంటారు. అలాంటి కాలేజీలో మంచిగా డబ్బులు పెట్టుకున్నారా ఎలా అనేది తర్వాత విషయం. కానీ అక్కడ జాయిన్ చేశారు. అక్కడ కావాల్సిన ఖర్చులు మీకు జనరల్గా తెలిసిన యావరేజ్గా డైలీ ఖర్చు ఎంత ఉంటుందో ఒక మనిషికి మినిమం 100 నుంచి 150 రూపీస్ ఉంటుంది. ఆ ఖర్చులకు కానీ, లేకపోతే ఫీజుకి కానీ, లేకపోతే ఎగ్జామ్ ఫీజుకి కానీ, లేకపోతే బుక్స్ కొనడానికి కానీ ఎక్కడ తగ్గకుండా అన్నీ అరేంజ్ చేశారు. కానీ ఇన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడానికి రావాల్సిన డబ్బులు ఎంత కష్టపడితే వస్తున్నాయి అనేది వానికి ఆ 1 వీక్లో అర్థమైంది అన్నట్టు. అర్థమైందా నేను చెప్పింది? అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని పిలిచి ఇద్దరు చేతులు చూపించమంటాడు. చేతులు చూపిస్తారు వాళ్ళు. ఇలా చూపించినప్పుడు మనకు మంచిగా గీతలు కనబడుతున్నాయి. వాళ్ళకి ఏమీ ఇలాంటి గీతలు కనబడాయి, అన్ని పిచ్చి గీతలే. అంటే మనకి ఇట్లా 1 2 3 4 కనబడాలి, వాళ్ళకి అన్నీ మొత్తం అన్ని క్రిస్క్రస్. సో అప్పుడు చూసి ఆ చేతుల మీద పడి ఏడుస్తుంది అనమాట అబ్బాయి. తర్వాత అక్కడికి వెళ్ళినాక వాళ్ళ హెచ్ఆర్ని అడుగుతాడు, సార్ మీరు నన్ను ఎందుకు ఆ పని చేయమన్నారండి. ఇప్పుడు హెచ్ఆర్ చెప్తాడు అనమాట, నీకు మీ అమ్మా నాన్న ఎంత కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించి నిన్ను చదివించారనేది నీకు తెలిస్తే నువ్వు జాబ్లో అంత ఎఫిషియెంట్గా, అంత డెడికేషన్గా ఉంటావు. తెలియకపోతే సేమ్ ఏసీ కాబట్టి డెడికేషన్ ఉండదు. అంటే నెగ్లిజెన్సీ అనేది ఓవర్గా ఫామ్ అవుతుంది అనమాట, వర్క్లో కరెక్ట్గా ఉండదు. అందుకనే నేను ఒకసారి వెళ్ళి చూడమన్నా, వాళ్ళు ఎంత కష్టపడితే నువ్వు ఈ స్టేజ్కి వచ్చినావు. ఇప్పుడు నీకు మంత్లీ 1 lakh వస్తుంది, కానీ వాళ్ళకి ఒకరోజు అన్ని గీతలు పడితే ఒక 200 300 వస్తాయి. అలాంటి 100 1000 రూపాయలు అన్నీ కలిపి వాళ్ళని చదివించారు. అప్పుడు నీకు 1 lakh శాలరీ వచ్చింది అనేది నీకు అర్థం కావాలి. అంతేగాని నీ టాలెంట్తోనే వచ్చింది అని అటు లోపల ఉంటుంది ఒక రకమైన ఫీలింగ్, దాన్నే మన తెలుగులో పొగరు, అలాంటిది ఉండొద్దు. ఎంత కష్టపడితే అంటే హౌ మచ్ దే ఆర్ సాక్రిఫైయింగ్. సో వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తే నీకు ఈ పొజిషన్ వచ్చింది అనేది నీకు రియలైజేషన్ కావాలని చెప్పేసి నేను వెళ్ళమన్నా, చేయమన్నా అని చెప్తే ఆ హెచ్ఆర్ని కూడా బాగా అసలు చాలా కృతజ్ఞతలు చెప్తాను అనమాట. ఎందుకంటే లేకపోతే నాకు ఎప్పటికీ ఈ విషయం తెలియకపోయేది. నేను ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేటోడిని. ఏమో ఫ్యూచర్లో మా అమ్మా నాన్న కూడా లెక్క చేయకపోయేటోడిని కావచ్చు. చెత్త పని చేసుకుంటాం మీరు ఆనే ఉండండి అని కూడా ఇలా కూడా అనొచ్చేమో. కానీ మీరు నాకు రియలైజేషన్ వచ్చేలాగా చెప్పారని చెప్పేసి ఆయన్ని కూడా అంటే బాగా థ్యాంక్స్ చెప్తారు అన్నట్టు. ఇప్పుడు మంచిగా చదివే పిల్లలు ఊరికే చెప్పేది, ఇక్కడ ఏసీ క్లాసులు కూడా ఉంటాయి వీళ్ళు దాంట్లో. అందులో కూడా నేను చెప్పినప్పుడు, అరే మీరు ఏసీ కింద ఉన్నారా, ఒకసారి కళ్ళు మూసుకోండి, మీ నాన్న మీ అమ్మ ఏసీ కింద ఉన్నారా, ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇంత మంచి ఫెసిలిటీస్లో మీరున్నారు, మరి వాళ్ళు అక్కడ ఎంత కష్టపడితే మీరు ఏడుంటున్నారు.
కరెక్టా కదా? ఎంత హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తే మీరు వింటున్నారు. ఫీజుల కోసం ఎంత ప్రెషర్ పెడతారో తెలుసా కాలేజీలలో. దారుణం ఏంటంటే 2024-25 అకాడమిక్ ఇయర్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది. 2024 మార్చ్ ఏప్రిల్లోనే జూన్ అకాడమిక్ ఇయర్ ఫీజు 50% కలెక్ట్ చేసుకుంటారు. పేరెంట్స్ అందరూ పే చేస్తారు. ఎంత కష్టపడితే వస్తేవి. నిన్న సార్ చెప్పట్లే 1 lakh ఫీజు కట్టాను నేనన్నా, క్రెడిట్ కార్డ్ గీకేసిన మొత్తం 1,20,000 లిమిట్ ఉంటే 1,17,000 గీకేసింది, స్వైప్ చేసి కట్టేసింది. చిన్నపిల్లలే ఆయన, 3rd 2nd, అదేమో PP2 చిన్న పాప, కట్టేసింది ఇద్దరికి, ఫుల్ పేమెంట్ చేసేసి. అంటే చూడండి ఎంత కష్టపడితే వస్తున్నాయి. అక్కడ రావాలి, ఇక్కడ ఒక క్లాస్ చెప్పాలి, అక్కడ క్లాస్ చెప్పాలి, అక్కడ క్లాస్ చెప్పాలి. బండి మీద డ్రైవింగ్ చేయాలి. మనం బండి మీద వస్తున్నా ఒకసారి ఎలా ఉంటుంది సార్, భయపడుతుంటుంది. ఆగినప్పుడు ఎంత కష్టం అంటే బండి మీద రావాలి, చెప్పుకోవాలి, పోవాలి. ఇట్లా అంటే ఇక్కడ ఒక 500, అక్కడ ఒక 1000 రూపాయలు, ఇక్కడ ఒక 500, ఇక్కడ ఒక 300, మళ్ళీ శాలరీ అన్నీ కలిపి జమ చేసి అవన్నీ తీసుకెళ్ళి పిల్లల కోసం ఇట్లా పోస్తుంటారు. లక్షలు, వేలు. పిల్లలు ఏం చేస్తుంటారు, టైం 9 to 12 చదువుకున్నా కదా ఇంకా చాలదా వాడు అంటలేడా సార్ ఇప్పుడు కూడా ఇన్ని గంటలా సార్, 3కి ఓకే సార్, 3కి వెళ్తా సార్ నేను. ఎందుకు 3కి వెళ్ళాలి, అది క్వశ్చన్. ఎందుకు చదువుకోదు, ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ ఎలా చేయాలంట అంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నీకు ఏమి గుర్తుకు రాదు, అంత బాగా ఎంజాయ్ చేయాలి. అంటే ఎగ్జామ్ పెట్టుకొని క్రికెట్ ఆడడానికో, లేకపోతే ఎగ్జామ్ పెట్టుకొని సినిమాకో, లేకపోతే ఒక వర్క్ పెట్టుకొని ఇంకేదో ఎంజాయ్ చేయడానికి పోతే నీకు మైండ్లో ఎక్కడో ఒక దగ్గర ఫీలింగ్ ఉంటుంది, అబ్బా రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది కానీ నేను ఆడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. అదే అది ఫినిష్ అయినాక పోయినావు అనుకో, ఎంతసేపు ఆడినా ఏం కాదు, నీకు ఏం ఫీలింగ్ ఉండదు. నిన్ను ఎవరు కూడా ఇంకా రాలేదేంటి, వచ్చి చదువుకో, వచ్చి వర్క్ చేసుకో అన్నారు కూడా. ఇప్పుడు చూడండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, మండే నుంచి ఫ్రైడే వరకు వాళ్ళు ఫోన్లో కూడా దొరకరు, ఫుల్ బిజీగా ఉంటారు వాళ్ళు. ఇటు ఆఫీస్ ఫోను, ఇటు ల్యాప్టాప్, ఆఫీస్ ఫోను, ల్యాప్టాప్, ఇదే పని వాళ్ళకి. ఇక మీ సాటర్డే చూడండి ఫ్రీ. నాకు తెలిసిన కొందరు అయితే ఫ్రైడే నైటే వెళ్ళిపోతారు, మళ్ళీ సాటర్డే నైట్ వస్తారు ఎంజాయ్ చేయడానికి. సండే అంతా రిలాక్స్ మంచిగా పడుకుంటారు, మళ్ళీ మండే నుంచి బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 2 రోజులు వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు. మిగతా 2 రోజులు వాళ్ళకి వర్క్ ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ పెట్టుకోరు. ఇక్కడ ఏదైనా గుర్తుపెట్టుకోండి నాన్న, 10th అయిపోయింది, 10th లోపే ఫుల్ మెచ్యూర్డ్గా ఉంటున్నారు పిల్లలు. ఇంటర్ అయిపోయింది అంటే గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నారు కాబట్టి చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. మనం ఒకటి అనుకోవాలి, అనుకున్నది సాధించడానికి నాలాంటి వాళ్ళు, పక్కన వాళ్ళు ఎవరైనా కూడా, అంటే నువ్వు తప్ప పక్కన వాళ్ళు ఎవరైనా కూడా సజెషన్స్ ఇస్తారు, ఏదైనా చిన్న హెల్ప్ చేస్తారు, కానీ 100% చేయాల్సింది నువ్వే. అర్థమైందా? 100% నీకు నువ్వు మోటివేట్ చేసుకోవాలి. 24 hours టైంలో పర్ఫెక్ట్గా 6 hours పడుకున్నా ఇంకా మనకి ఎన్ని అవర్స్ ఉంటుంది, 16 hours ఉంటుంది, 18 hours ఉంటుంది. 18 hours మనకు మిగిలిన 18 hoursలో ఒక 12 లేదా ఒక 14 hours చదువుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. నిద్ర వస్తుంది, ఆపేయాలనిపిస్తుంది, కాసేపు టీవీ చూడాలనిపిస్తుంది, ఫోన్ చూడాలనిపిస్తుంది, ముచ్చట పెట్టాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా దొరకలే. ఇంటికి పోతే తొందరగా రాబుద్ది కాదు, అర్ధగంట లంచ్ అయితే గంట సేపు ఉండాలనిపిస్తుంది. లేట్ ఎందుకు ఏంటంటే మళ్ళీ అక్కడ అబద్ధం చెప్పాలి, ఎందుకు చదవలేంటే అక్కడ అబద్ధం చెప్పాలి. సో ఒకదాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం చెప్పాలి. సరే ఇన్ని అబద్ధాలు చెప్పినాక అవుట్పుట్ ఏమైనా ఉన్నదంటే టైం వేస్ట్ తప్ప ఏం అవుట్పుట్ ఉండదు. కానీ ఫైనల్గా లాస్ అయ్యేది ఎవరు, మళ్ళీ మీరే. ఎవరైతే ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో, కాలేజ్కి వెళ్తున్నావో, ఫీజు కడతావు, దే ఆర్ హ్యాపీ, అంతే కదా. ఫీజు కట్టని కదా రానియరు కదా వాళ్ళు, ఫీజు కట్టేసినావు అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, నేర్చుకోవాలి. ఇక నేర్చుకోవడం నీ దగ్గర ఉంది.
ఇంతకుముందు నేర్చుకోకపోతే నిజంగానే ఇప్పుడు చదవట్లేడు అని చెప్పేసి బాగా స్పెషల్ కేర్ తీసుకోవడము, లేకపోతే పేరెంట్స్కి చెప్పడము, లేకపోతే ఇంకొకటి ఆల్టర్నేట్ చూడడం ఇలాంటివి ఉండేది. చూసిన దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీ వాడు చదవట్లేదంటే సరే నేను చూసుకుంటా సార్ మీ వాడిని, మరి చదవట్లేడు ఒక గంట ఎక్కువసేపు ఉంచండి అంటే స్కూల్లో ఉంచితే వాడు ఉన్నందుకు కూడా జస్టిఫై చేసేది అన్నట్టు నేర్చుకునేది. ఇప్పుడు అట్ట లేదు. మంచి టీచర్ దొరికినా వాడు వింటలేదు. మంచిగా చదువుకుందాం అనుకోవడానికి కరెక్ట్ టీచర్ దొరకట్లేదు. అర్థమవుతుంది అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఓవర్కమ్ కావాలంటే మరి మీకు లక్ ఏంటంటే మీరు ఎన్ని ఎగ్జామ్స్ అయినా రండి ఇంటర్మీడియట్ తర్వాత, సోకాల్డ్ ఎగ్జామ్స్ అన్నిటికి పోర్షన్ ఒకటే, ఇదే ఇంటర్మీడియట్ పోర్షన్ మీదనే ఉంటాయి అన్ని ఎగ్జామ్స్, ఇదే సిలబస్, మళ్ళీ ఇంకా కొన్నింటికి తక్కువ ఉంటుంది కానీ చేయలేకపోతుంది. కామన్ పోర్షన్, అవే టాపిక్స్, అవే ఎక్స్ప్లెనేషన్స్. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మీద ఉన్న భయం వీటి మీద లేదు. ఇది రాకపోతే అది రాకపోతే ఇది రాకపోతే డబ్బులు కట్టేసి వెళ్ళిపోతాం, అది కూడా దొరకకపోతే డిగ్రీ చేస్తాం. డిగ్రీ నేను పెట్టిన వీడియో అదే, మీరు చూడండి. ఆ అమ్మాయి గురించి అసలు నదియో ఇది ఉంది పేరు అని చెప్పింది. అసలు చాలా బాగుంది స్టోరీ కాదు, ఇది రియల్ జరిగిందనమాట. అసలు అమ్మాయిలంటేనే ఆదిపరాశక్తులు అంటారు కదా, ఏడుంది పేలిపోయిన ముఖం. నేను చెప్తున్నా కదా, చూసిన పిల్లలు హాస్టల్లో నిద్ర వస్తే ట్యాప్ దగ్గర కూడా వాటర్ కొట్టుకోవడమే నిజం. వాటర్ కొట్టుకొని మళ్ళీ వచ్చేది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ నిద్ర, మళ్ళీ కూడా కొట్టుకోండి. నైట్ 10:30 దాకా స్టడీ అవర్స్ ఉంటాయి కదా, అది కూడా కొట్టుకోవడం, వాటర్ కొట్టుకోవడమే ఇదే పని. కడుక్కొని రావాలని ఇదే పని. ఏంటి అంటే చెప్పడమే, సార్ నిద్ర వస్తుంది అందుకే పోయి కట్టుకోవచ్చు. నిద్రపోతే పోర్షన్ అంతా ఆగిపోతుంది, పెండింగ్ పడుతుంది. అమ్మాయిలు నిజంగా అమ్మాయిలే చెప్తున్నాను, అంత కసిగా ఉంటారు అమ్మాయిలు, కరెక్ట్ ఫిక్స్ అయినంటే. కానీ ఎప్పుడు డైల్యూట్గా వర్క్ చేయొద్దు. అంటే ఒక డెస్టినేషన్ లేని జర్నీ చేయదు. నేను బస్ ఎక్కిస్తా అలానే కూర్చుంటావు, ఇక ఎటు పోవాలో డిసైడ్ చేసుకొని ఎక్కుతావు కదా. సినిమాకి వెళ్దామంట అంటే ఏ సినిమానో డిసైడ్ చేసుకోకుండానే పోతాం, థియేటర్ అన్నీ తిరుగుతూ ఉంటాం ఇట్లా హైదరాబాద్లోనే. డెస్టినేషన్ లేకుండా ఎప్పుడు జర్నీ చేయొద్దు. ఇంకొకటి ఫిక్స్ అవ్వాలి, నేను ఇన్ని మార్కులు తెచ్చుకుంటా, ఇన్ని మార్కుల కోసం ఇంత వర్క్ చేస్తా, ఇన్ని గంటలు చేసుకుంటా, ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తా. అలా ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? మీరు చేసుకోవడానికి అయితే బోర్డని మెటీరియల్స్ ఉంటాయి, చేసుకోండి. డౌట్స్ ఏమన్నా అడగండి. కానీ ముచ్చట్లు పెట్టుకుంటానో లేకపోతే ఇంకేదో డిస్కస్ చేసుకుంటా టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు కూడా ఇది చదువు అది చదువు అన్నీ చేయి, 40 బిట్లు చేసావా 20 బిట్లు చేసావా అని అడిగి పిచ్చుకునే స్టేజ్లో ఉంటే నాకు మేడం అన్నది, జాగ్రత్త పట్టుకో, జాగ్రత్త చేపియాలి, ఖచ్చితంగా చేపియాలి, మనం క్వశ్చన్స్ చేయాలి అంటే నేను అన్నా. ఇప్పుడు కూడా నేను ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చి చేయి అని అంటే నీకు వచ్చిన రియలైజేషన్ ఏంటి, అసలు నీకున్న ఇంటెన్షన్ ఏంటి, నీ గోల్ ఏంటి, అసలు నీ డెస్టినేషన్ ఏంటి, నీ డెసిషన్స్ ఏంటి నీ ఫ్యూచర్ కోసం. అరే మన క్లాస్ 9కి రా సార్, 8కి పెట్టచ్చు కదా సార్, ఖాళీగా ఉంటున్నా, గంట బ్రేక్ రా సార్, గంట ఎందుకు సార్, అర్ధ గంటలో తింటాం, ఇంకో హాఫ్ అన్ అవర్ ఏదైనా వర్క్ చెప్పండి సార్ చేసుకుంటాం. అరే ఈరోజు 5 వరకే క్లోజ్ కదా సార్, ఎందుకు సార్ 5 క్లోజ్ చేస్తున్నారు, మేము ఫుల్ పేమెంట్ కడుతున్నాం కదా, మమ్మల్ని ఎందుకు 5 రోజులు పెడుతున్నారు, మేము కూడా డబ్బులు తప్పిస్తాం. సార్ రేపు హాలిడే సార్, మీకు ఏ వర్క్ లేదు కదా, మాకు ఎక్కువసేపు తీసుకోండి సార్. ఇవే మేము చేసినాయి ఒకప్పుడు, ఇప్పుడు మీరే వీటిని వాడుకుంటున్నారు. సార్ వాడుకోకండి. మీకు ఇంకొకటి చెప్తా, మీ లైఫ్ 20 లోపు ఉంది, మీరు ఇప్పుడు బిలో 20 కదా, యావరేజ్గా 80 ఇయర్స్ అనుకుందాం. ఇప్పుడున్న ఈ వాతావరణానికి 80 సంవత్సరాలు బతుకుతున్నాం అనుకుందాం, దాంట్లో 20 పోయింది అనుకుందాం, ఇంకెంత ఉంటుంది, 60 ఉంటుంది. 60 ఇయర్స్
2 or 3 years లేదా 5 years పెట్టుకున్నాం. మీరు ఇప్పుడు జాబ్లో సెట్ అవ్వడానికి ఇప్పుడు 4 years బీటెక్, ఒక 1 year ఎక్స్ట్రా పెట్టుకున్నాం. 5 years 60 years నుంచి తీసేస్తే ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఇంకా 55 years ఉంటాయి కదా. 55 years ఎక్కువనా 5 years ఎక్కువనా? 55 years ఎక్కువ కదా. కానీ ఈ 5 years చదవడానికే ఇంత చదవాలని అనుకుంటారు ఎందుకు? ఈ 5 years కష్టపడితే 55 years బిందాస్ కదా. సేమ్ ఇందాక నేను చెప్పిన సాటర్డే సండే, ప్రతి సాటర్డే సండే ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈ 5 yearsలో ఉన్న టైంని కనుక మీరు ఎంజాయ్ చేశారనుకోండి, ఈ 55 years అనేది ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం. ఓకే, సండే కూడా షాప్ తీయాలి, ఎలా వద్దా? ఘోరం. ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హాలిడేస్ షాప్ ఎప్పుడు తీసే వస్తారు వాళ్ళు. కరెక్ట్. చూడు, అదే అనుకుంటుంటాం మీరు. మా ఫ్రెండ్ గారికి వచ్చిన నాకు కూడా మంచి జాబ్ వచ్చిందంటే హాయిగా సాటర్డే సండే ఇంటికాడ ఉంది ఇందిరా ఈ షాప్లో వాడు కొంటేనే మనకు లాభం వస్తుంది, కొనకపోతే అంతే ఉంటుంది. అవునా కదా నేను చెప్పేది? ఏది కూడా మనకు అంటే మనకు పాజిటివ్గా ఉండేలాగా, మనకు ఇంట్రెస్ట్ వచ్చేలాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, బయటికి వెళ్తే అంత నాశనమయ్యేటట్టే ఉంది పరిస్థితి, కానీ ఎంకరేజ్ చేసేలాగా ఏది లేదు. మీరు ఏదైనా తీసుకోండి. అందుకే మన కంట్రోల్లో మనం ఉండాలి. మనది ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని రీచ్ అవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. 55 years హ్యాపీగా ఉండాలంటే ఈ 5 years కష్టపడాలి. 5 years ఎంజాయ్ చేసినామంటే 55 years ఇప్పుడు నేను చెప్తాను వీళ్ళకి చాలా అంటే చాలా ప్యాంపరింగ్ అనమాట. నిజం. మొన్న ఫోన్ చేసి చెప్తాను నేను, ఇప్పుడు బాగానే ఉంది, మీరు చూసుకుంటున్నారు, రేపు మ్యారేజ్ అవుతుంది, ఒక కొత్త పర్సన్ వస్తుంది. ఆ వచ్చిన పర్సన్కి మీలాగా చూసుకోవాలని రూల్ ఏముంది? ఉంటుందా? ఉండదు. అలా ఎలా ఉంటుంది? పక్కన ఆయన బాగా సంపాదించు, నువ్వేం సంపాదించట్లే. కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. వాళ్ళకి మంత్లీ 2 lakhs అంట, నీకెందుకు రాదు? ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇంకొకటి కూడా, ఆస్తి అంటే స్థిరాస్తి అంటే ఒకరికి 20 ఎకరాలు 50 ఎకరాలు ఉంటాయి చూసినావా? ఈ రోజులలో అమ్మాయిలు దానికి వాల్యూ ఇవ్వట్లే. ఫస్ట్ నీకేంటి, నీ క్వాలిటీ ఏంటి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీకున్న తెలివేంటి, నీ జాబ్ ఏంటి, అది చూస్తున్నావు. సో అట్లుండాలని చెప్తున్నా నీకు. చూడండి, ఒక పర్సన్ ఉండు, వాడికి ఒక 2 బిల్డింగ్లు ఉన్నాయి, కానీ ఇందాక నేను చెప్పినట్టు లెస్ మెచ్యూరిటీ వాడు. ఇంకో పర్సన్ ఉండు, వాడికి ఒక మంత్లీ 50,000 వస్తున్నాయి సాలరీ, మంచి టాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు ఒక పెళ్లి చూపులు జరిగినాయి అనుకోండి, ఈ 2 బిల్డింగ్లు ఉన్నోని సెలెక్ట్ చేసుకునే పర్సంటేజ్ వెరీ లెస్ ఉంటుంది. 50,000 టాలెంటెడ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడమే ఎక్కువ పర్సంటేజ్ అమ్మాయిలు ఉంటారు. ఎందుకు అని అంటే ఇది ఉండొచ్చు పోవచ్చు, వాడికి టాలెంట్ ఉంది కాబట్టి ఎక్కడ పోయినా బతుకుతాడు. ఈ దేశం వేరే దేశం పోయినా బతుకుతాడు వాడు, అక్కడ జాబ్ చేసుకుంటాడు హ్యాపీగా. ఇది రేపు పొద్దున రోడ్ వైడింగ్లో బిల్డింగ్ పోవచ్చు, ఇప్పుడు పోతలే పోవడానికి బిల్డింగ్స్. టాలెంట్, ఆ టాలెంట్ కావాలి. సేమ్ అబ్బాయిలు కూడా అదే చూస్తారు. అమ్మాయికి బాగుందంట ఆస్తి అని అంటే మంచిదా, మంచి చదువుకుందా, మంచి జాబ్ చేస్తుందా, జాబ్లో పర్మనెంటా కాదా, అవి కూడా చూస్తారు. అర్థమవుతుందా? అందుకనే మన ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఐడెంటిటీ లేకుండా నువ్వు వేరే వాళ్ళ ఐడెంటిటీ మీద ఉన్నన్ని రోజులు నీకు వాల్యూ ఉండదు, 0 వాల్యూ. నీ ఐడెంటిటీ నీకు కావాలి, దానికోసం నువ్వు కష్టపడాలి. కష్టపడడం అంటే ఉన్న వర్క్ చేయడమే, అది కష్టమేం కాదు. నీకు ఫిక్స్ కదా, మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 ఫిక్స్. అది నువ్వు ఇంకో సెకండ్ థాట్ రావద్దు నీకు. 8 తర్వాత ఏ థాట్ అయినా, 8కి ముందు ఏ థాట్ అయినా. నిజంగా వీళ్ళందరికంటే లక్కీ నువ్వే. ఎందుకంటే నీకు ఎక్కువ టైం ఉంటుంది చదువుకోవడానికి. ఇంటికి వెళ్ళాక వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు ఏం చేస్తారో. పోగానే చుట్టాలను అనుకో బుక్కలు ఆడబడేసి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. పోగానే ఇంట్లో ఒక సినిమా నడుస్తుంది అనుకో, అందరు కలిసి చూస్తుంటే ఆడబడేసి సినిమా చేస్తారు వీళ్ళు. పోగానే వీళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు అనుకో, ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు. నీకు 8 దాకా అయితే ఛాన్స్ లేదు కదా. హ్యాపీగా బుక్స్ చదువుకోవచ్చు, హ్యాపీగా లేదు.
సో అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఇప్పుడు ఎంత టైం మంచిగా యూజ్ చేసుకుంటే లైఫ్లో 65 ఇయర్స్ అంత హ్యాపీగా ఉంటారు. ఎంత టైం ఎంజాయ్ చేస్తే దానికి ఇప్పుడు 5:65 అంటే ఎంత వస్తుంది రేషియో? 5 1 జా 65, 5 1 జా 5 3 జా 13 టైమ్స్, 13 5 జా 65 అంటే ఇక్కడ ఒక్క సెకండ్ ఎంజాయ్ చేస్తే 13 సెకండ్స్ కష్టపడాలన్నట్టు ఫ్యూచర్లో. ఇక్కడ ఒక గంట మనం నిర్లక్ష్యం అంటే నెగ్లెక్ట్ చేసినాం అంటే 13 అవర్స్ అక్కడ ప్రాబ్లమ్సే ఉంటాయి రేషియో చూసుకుంటే. అంటే ఒక్క రోజు నువ్వు ఎంజాయ్ చేసినావు అంటే హాఫ్ మంత్ కష్టపడాలి అక్కడ, 13 to 15 days. అంటే ఒక్క నెల ఎంజాయ్ చేసినామంటే 1 year పోయినట్టే, ఒక్క సంవత్సరం ఎంజాయ్ చేసినామంటే సగం జీవితం పోయినట్టే. అంతే కదరా రేష. కాబట్టి వర్క్ చేయండి, మీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలని ట్రై చేయండి. ఖచ్చితంగా ఇది మొత్తం కంప్లీట్ కావాలని నేను చెప్పను, ట్రై చేయండి, ఎంత అయితే అంత చేయండి, కానీ వేస్ట్ చేయకండి. ఎంతైనా బెనిఫిట్. ఇంటి దగ్గరికి వెళ్తే టైం ఆడ చేయండి, ఇక్కడ చేయండి, జర్నీలో టైం ఉంటే జర్నీలో కూడా చేయండి. ఈసారి ఇంటికాడ చేయడం, జర్నీలో చేయడం, ఇక్కడ చేయడం ఇదేం లైఫ్ టైం కాదు చేసేది, కొన్ని రోజులే. లైఫ్ టైం హ్యాపీగా ఉండడానికి చేయడమే. ఇది పెద్ద చాదస్తం కాదు, లేకపోతే ఇంకేదో కాదు, చెయ్యాలి, తప్పదు. అంతకంటే ఎక్కువ కష్టపడ్డోళ్ళే ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉంటారు. అలా కష్టపడకపోతే మళ్ళీ మనం సొసైటీలో కలిసిపోవాల్సిందే. నా చెప్పిన కదా, వాడు అప్పుడేమో అస్సలే ఒక్క చిన్న అబద్ధం మాట్లాడకపోయేది, ఒక్క చిన్న మిస్టేక్ చేయకపోయేది, సొసైటీలో కలిసిందా అన్ని అబద్ధాలు చెప్తున్నాం. మీరు కూడా మన అందులో మధ్యలో కలిసిపోవాల్సి వస్తుంది. నో ఐడెంటిటీ, జీరో ఐడెంటిటీ ఉంటుంది. అర్థమైందా? ఇంకోటి వీడు పేరెందుకు మెన్షన్ చేయడం అని నేను చేయట్లేదు, కానీ ఫస్ట్ ఇయర్ వీడు, వాడు అండ్ మనం ముగ్గురిని మాత్రం నేను ఫుల్గా పాలిష్ చేసిన, మామూలుగా పాలిష్ చేయాలి. పైన 4-5 పొరలే పోయినాయి పాలిష్ చేస్తే. నిజంగా నాకు చాలా రుణపడినట్టు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ నాన్న, మీరు దేవుడు సార్, మామూలు పాలిషా, నాకు ఇంకొక్కటి మిగిలిపోయింది నా టార్గెట్. సో ఐ విల్ ఫినిష్, 100% ఐ విల్ ఫినిష్. ఓకే, ఐ నీడ్ యువర్ కోఆపరేషన్. చెప్పింది వినండి, చేయండి, చాలు. ఓకే, ఆల్ ది బెస్ట్. మరి ఎవరు